ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా చెప్పు జగదాత్రి. అక్క డిన్నర్ చేద్దు గాని రాక. ఆకలిగా లేదు కేదార్, కాసేపు ఆగి తింటాను. మనసుకి తగిలిన గాయాలకు కడుపుకెందుకు శిక్ష వేస్తున్నారు వదినా? నేను చేసిన తప్పుకి నాకే శిక్ష పడుతుంది. నువ్వేం తప్పు చేసావక్క? ఎక్కడో తప్పు చేశాను కేదార్. అందుకే నా కుటుంబం నాతో కాకుండా నా శత్రు వైపు నిలబడుతున్నారు. నన్ను దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. వాళ్ళకి నేనేం అన్యాయం చేశాను, ఏ తప్పు చేశాను, ఎంత ఆలోచించినా తెలియడం లేదు జగదాత్రి. నా కుటుంబం కోసం నేను ఇంతగా తాపత్రయపడుతుంటే నా వాళ్ళు నా కుటుంబాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే తప్పు ఎక్కడ జరిగిందో కనిపెడితే అయినా దాన్ని సరిదిద్దుకొని నా కుటుంబానికి మళ్ళీ నేను దగ్గరవుతాను. ఏంటొదినా అన్నీ తెలిసి మీరే ఇలా మాట్లాడుతున్నారు? అవునక్క, నువ్వు తప్పు చేయడం ఏంటి? తప్పు చేయకపోతే శిక్ష ఎందుకు పడుతుంది కేదార్? కుటుంబం మనకి ఎదురు నిలబడ్డం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది కేదార్? మీ బాధ నాకు అర్థమైంది వదినా, కానీ జరుగుతున్న వాటిలో మీ తప్పేం లేదు. పరిస్థితులు అందరినీ ఇలా మార్చేశాయి. ఇంట్లో వాళ్ళు స్వార్థంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆ స్వార్థం పోతేనే మనిషిలో మంచి ప్రేమ బయటపడతాయి. మూసుకున్న అందరి కళ్ళు తెరుచుకుని వాళ్ళ మీద నీకున్న ప్రేమను చూపించే రోజు దగ్గరలోనే ఉందక్క. అప్పుడు మీ కండగా నేను కేదారం ఉండాల్సిన అవసరం లేదు వదినా. మీ కుటుంబమే మీ కండగా ఉంటుంది, మీ వెనకుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నీ అవసరం ఉండదా? నా కుటుంబం నా వెనకుంటుందా? మీరు నా కుటుంబమే కదా జగదాత్రి, కుటుంబమే కదా జగదాత్రి, కుటుంబమే కదా జగదాత్రి. వాళ్ళు నా పక్కనుంటే మీరుండకూడదని ఎలా అనుకుంటున్నారు? కుటుంబం అంటే వాళ్ళు మీరు కాదు, వాళ్ళు మీరు కలిసి ఉండడం, మీరు కలిసి అందరం సంతోషంగా ఉండడం, అందరం సంతోషంగా ఉండడం, అందరం సంతోషంగా ఉండడం. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. అందరం కలిసి ఆ దివ్యాంగ పని పడదాం అక్క. సరే, ఇప్పుడైనా తినడానికి వెళ్దామా? ప్లీజ్ వదినా. ప్లీజ్ అక్క, రండి. జగదాత్రి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే వదినా, మేం కూడా ఫ్రెష్ అయ్యి అందరినీ భోజనానికి పిలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.